నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరం. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది కాదు. రెండవది, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు అనేదానికన్నా పేదవారికి ఏదైనా అనారోగ్య పరిస్థితులు తలెత్తినప్పుడు కానీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, హార్ట్ అటాక్ లాంటివి కానీ, యాక్సిడెంట్స్ కానీ, అంటే పెద్ద పెద్ద రోగాలు వచ్చినప్పుడు కానీ, అనుకోని పరిస్థితుల్లో కుటుంబం కుదేలయ్యేది. ఓడలు బళ్ళు ఓడలు అనే సామెత మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అలా పరిస్థితులు అయ్యాయి. అంటే సాఫీగా సాగిపోతున్న జీవితం, చక్కగా ఒక ఉద్యోగం చేసుకుంటూనో, వ్యాపారం చేసుకుంటేనో, ఒక ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు, నలుగురు హ్యాపీగా ఆనందంగా గడుస్తున్న జీవితంలో ఒక కుటుంబ సభ్యుల్లో ఎవరికన్నా ఒకళ్ళకి పెద్ద సుస్థి చేస్తే ఇక అంతే, కుటుంబం కుదేలు. దాదాపు ఆ పరిస్థితిని అధిగమించడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం చేపట్టారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవారు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా క్వాలిటీ ఆఫ్ ద వైద్యం చేయించుకోవడానికి వీలు కల్పించారు. అది ఎంత పెద్ద జబ్బైనా సరే, ఎంత కాస్ట్లీ అయినా కూడా, అంటే డబ్బులు కట్టి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే మాదిరిగా పేదవారు కూడా ఒక కార్డు, అదే ఆరోగ్యశ్రీ కార్డు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఎలా వస్తుంది? వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు పొందవచ్చు. అసలు వైట్ రేషన్ కార్డు ఉంటే చాలా, ఆరోగ్యశ్రీ కార్డు అక్కర్లా అనే స్థాయికి వెళ్ళిపోయింది. అలా అంటే నిరుపేద కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు ఇస్తారు. వారికి బియ్యం వస్తాయి, కందిపప్పు వస్తాయి, నూనె వస్తుంది. అంటే పౌర సరఫరాల శాఖ నుంచి అవి పొందుతారు. అలా అంటే వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ చేస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. అలాంటి ఆరోగ్యశ్రీ ఈరోజు పడకేసింది అంటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే దాదాపు 2004 ఆయన గెలిచిన తర్వాత 2006, 2007 ఆ సమయంలో ఆయన ఆరోగ్యశ్రీ పథకం చేపట్టారు. దాదాపు 19 సంవత్సరాలు నిండా వస్తుంది ఆరోగ్యశ్రీ వచ్చి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు పడకేసినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్న చైన్ హాస్పిటల్స్ అంటారు వాటిని. అవన్నీ కూడా బోర్డులు పెట్టేస్తున్నాయి, ఆరోగ్యశ్రీ లేదు. ఎందుకు? ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించటలేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ అంటాం. అంటే ఆరోగ్యశ్రీ ఒక జాబితా ఉంటుంది. ఆరోగ్యశ్రీ మినిస్ట్రీ, వైద్య ఆరోగ్య శాఖలోనే ఒక జాబితా ఉంటుంది, ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనేది. అవన్నీ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ అంటాం. అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండట్లేదు. కారణం, ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ మీద చేస్తున్న ఖర్చు. అంటే నామమాత్రంగా ఆరోగ్యశ్రీకి మేము అందిస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా బిల్లు చెల్లించండి ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా చేస్తాయి అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా తలెత్తుతోంది. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఆ బిల్లును త్వరితగతిన చెల్లిస్తాయో తిరిగి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎన్ని రోజులని, ఎన్ని నెలలని, ఎన్ని సంవత్సరాలని ప్రైవేటు వారు ఆరోగ్య సేవలు అందించి ప్రభుత్వం నుంచి బకాయిలు అలానే ఉంటే ఎన్ని రోజులని వాళ్ళ జేబులోంచి తీసి పెట్టగలరు? ఇది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం. సో ప్రభుత్వాలు స్పందించాలి. అభివృద్ధి, సంక్షేమం అని దూసుకుపోతున్నాయి. బడ్జెట్లు లక్షల కోట్లు సంవత్సరానికి పెడుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం ఆ బడ్జెట్లలో ఆరోగ్యశ్రీకి త్వరితగతిన బిల్లులు చెల్లిస్తే పేద మధ్యతరగతి వారు, ఎందుకంటే సమాజంలో ఎక్కువ శాతం పేద మధ్యతరగతి వారిదే అగ్రతాంబూలం, వారికే కుదిరే పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్లు ఆరోగ్యశ్రీ సేవలు అందితే కుటుంబాలు కుదేలవకుండా ఉంటాయి. కుటుంబాలు కుదేలవకపోతే రాష్ట్రం బాగుంటుంది. సో ఈ నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు అందటం లేదు. వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, త్వరితగతిన స్పందించాలి. ఆరోగ్యశ్రీ సేవలు త్వరితగతిన అందుబాటులోకి వచ్చేట్టు చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఆ సేవలు అందట్లేదో తాను సమీక్ష జరిపి ఎక్కడెక్కడ డబ్బులు ఆగిపోయి ఆ డబ్బులు రిలీజ్ అవ్వటం, వారితో చర్చించి వాటెవర్ ఏదైనా కావచ్చు, పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందాలి. అందినప్పుడే కుటుంబాలు కుదేలు కాకుండా ఉంటాయి. ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఇందాక నేను చెప్పినట్లు ఏదైనా జరిగితే కుటుంబం బోర్ల బొక్కలు పడుతుంది. మళ్ళీ తిరిగి సామాన్య స్థితికి రావడానికి, లేచి నిలబడటానికి సంవత్సరాల పొడుగుడు పడుతుంది. 10 సంవత్సరాలు పడ్డా ఆశ్చర్యం లేదు. ఆ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి కోల్పోతుంది? ఒక వ్యక్తి, ఒక కుటుంబం అభివృద్ధి కోల్పోయిందంటే జీడిపిలో మన రేటు తగ్గిపోతుంది. కుటుంబాల సమూహమే గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశం. సో ప్రతి కుటుంబం ఆదాయ వనరుతో ఉండాలి, ప్రతి కుటుంబం ఆనందంతో ఉండాలి, ప్రతి కుటుంబం ఉద్యోగము, వ్యాపారము, ఏదో ఒక వృత్తిలో ఉండాలి.
ఇప్పుడు అనారోగ్య కారణాలతో ఆ కుటుంబం ఏం చేయకపోయినా కూడా రాష్ట్రానికి ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా నష్టమే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించాలి. ఆరోగ్యశ్రీ సేవలు నెట్వర్క్ హాస్పిటల్స్లో ఎక్కడెక్కడ అందట్లేదో చూసుకొని అవి అందేలా ప్రయత్నం చేయాలి. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.